హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్‌లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. సరేనా? సో, ఇది ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట. జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ కొంచెం కొంచెంగా అన్ని కాన్సెప్ట్స్ నేను కవర్ చేస్తుంటాను. ఎక్కువగా మనం ఏవేమి యూజ్ చేస్తాం అని చెప్పేసి. సో, ఫస్ట్ ఇక్కడ నేను జేఎస్ కాన్సెప్ట్స్ అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో, జేఎస్ కాన్సెప్ట్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్‌లోనే నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా కవర్ చేస్తుంటాను. సరేనా? సో, ప్రీవియస్ వీడియోలో ఒక కామెంట్ వచ్చింది నాకు. అంటే నేను ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో అంటే వాలిడేషన్ జావాస్క్రిప్ట్‌లో ఏ విధంగా ఈమెయిల్ వాలిడేషన్ చేస్తాం అన్నదైతే చెప్పాను. సో, ఆ వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. సో, ఆ కామెంట్‌కి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌తో రిప్లై ఇద్దాం. సో దట్ ఈజీగా అర్థమవుతుంది కదా! సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, అది నార్మల్‌గా రిప్లై ఇస్తే ఓకే అనిపిస్తే నేను రిప్లై ఇస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేసి కాన్సెప్ట్ మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి రిప్లై ఇస్తాను. సరేనా? సబ్స్క్రైబ్ చేసేయండి ఛానెల్‌ని. సో, ప్రీవియస్‌గా క్రాంతి గారు ఏమన్నారంటే బేసిక్‌గా అక్కడ వాలిడ్ అని మన క్లాస్ తీసుకున్నాం. సో, ఆ వాలిడ్ అనే క్లాస్‌కి మనం వాలిడేషన్ చేసినప్పుడు ఏమైందంటే సో, బిఫోర్ అనేది మాత్రం నేను యూజ్ చేశాను. సీఎస్ఎస్‌లో ఏం యూజ్ చేశాను? బిఫోర్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేశాననమాట. సో, అక్కడ ఆఫ్టర్ యూజ్ చేయొచ్చా బ్రో? చేస్తే ఏమవుతుంది? సో, అది అడిగారనమాట. సో, ఫస్ట్ నేను ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్‌లో నార్మల్‌గా ఇలా టైటిల్ పెట్టేస్తాను. ఎక్స్‌ప్లనేషన్ అని పెడతాను. నాట్ ఎ ప్రాబ్లమ్. జస్ట్ పెట్టేస్తున్నాను. సరేనా? సో, ఈ ఆఫ్టర్ ఏంటి? బిఫోర్ ఏంటి? కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికోసం ముందు ఇక్కడ ఒక స్పాన్ రాస్తాను. స్పాన్‌కి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. సో, సపోజ్ ఏదో క్లాస్ నేమ్ ఇద్దాం. సో, ఇలా పారా ఇచ్చామనుకుందాం. సో, ఇక్కడ ఏమిస్తానంటే ఐ యామ్ ఆయుష్ అని ఇస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం స్పాన్‌కి స్టైలింగ్ చేద్దాం. సరేనా? సో, అప్పుడే మనం కదా సీఎస్ఎస్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ యూజ్ చేయొచ్చు. సో, దానికోసం ఏం చేస్తానంటే నేను ఇక్కడ స్టైల్ అనేది ఇలా రాస్తాను. దీన్ని ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అయితే క్లిక్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత నేను ఏదైతే జేఎస్ కాన్సెప్ట్ చెప్పానో అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరేనా? సో, ఇక్కడ స్టైల్‌లో ఫస్ట్ ఏం రాస్తానంటే ఏదైతే మనం క్లాస్ తీసుకున్నాం పారా అని చెప్పి. సో, పారాకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? రెడ్ ఇద్దాం. సో, ఏమవుతుంది? అది బేసిక్‌గా మనకి రెడ్ కలర్ వస్తుంది. ఓకే. పర్ఫెక్ట్. సో, ఆఫ్టర్ ఏం చేస్తుంది అంటే ఒక సూడో ఎలిమెంట్‌ని యాడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఏం చేస్తుంది? ఒక సూడో ఎలిమెంట్ యాడ్ చేస్తుంది. దేనికి యాడ్ చేస్తుంది? ఏదైతే మనం టార్గెట్ చేసామో ఎలిమెంట్‌కి దానికి ఒక సూడో ఎలిమెంట్ యాడ్ చేస్తుందనమాట. సపోజ్ ఏదైతే నేను టార్గెటెడ్ ఎలిమెంట్ ఏంటి మనకు పారా. సో, దీన్ని నేను ఆఫ్టర్ యాడ్ చేశాను అనుకుందాం. సో, ఇప్పుడు ఏం చేస్తుంది? ఏదైతే ఆఫ్టర్ ఉందో ఈ సూడో ఎలిమెంట్‌కి ఏం చేస్తుంది? యాడ్ చేస్తుందనమాట. సో, ఇక్కడ నేను ఇస్తాను కంటెంట్ అని నేను ఇలా ఇచ్చాను అనుకున్నాను. కంటెంట్ అని నేను ఇలా ఇస్తాను. కంటెంట్‌లో ఏం రాస్తా అంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్‌సి అని రాస్తాను. మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తాను అని రాస్తాను. సరేనా? ఓకే. దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? యెల్లో ఇస్తాను నేను. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో. చూసారా? ఐ యామ్ ఆయుష్. ఐ యామ్ వర్కింగ్ ఎంఎన్‌సి. సారీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్‌సి. ఓకేనా? ఏం యాడ్ చేసింది? ఏదైతే మనం టార్గెట్ ఎలిమెంట్ ఉందో దానికి ఒక సూడో ఎలిమెంట్‌ని యాడ్ చేసిందనమాట ఆఫ్టర్ అనేది. సపోజ్ మీరు ఇక్కడ బార్డర్ ఇవ్వాలనుకుంటే బార్డర్ కూడా ఇవ్వచ్చు. ఓకే. బార్డర్ ఇలా 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. సో, ఇలా బార్డర్ ఇవ్వాలంటే బార్డర్ కూడా ఇవ్వచ్చు. సో, చూడండి బ్లాక్ బార్డర్ వచ్చేసింది. అలా కాదు డాటెడ్ బార్డర్ ఇవ్వాలంటే డాటెడ్ బార్డర్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా డాటెడ్ బార్డర్ వస్తుంది. సో, ఈ విధంగా ఆఫ్టర్ ఏం చేస్తుంది? ఒక సూడో ఎలిమెంట్‌ని ఏదైతే మనం టార్గెట్ ఎలిమెంట్ తర్వాత యాడ్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు బిఫోర్ ఏం చేస్తుంది? ఏదైతే మన టార్గెట్ ఎలిమెంట్ ఉంటుందో దానికి బిఫోర్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో, ఇక్కడ ఏమిస్తాను? డాట్ పారా కోలన్ బిఫోర్ ఇస్తాను నేను. సారీ బ్లాంక్ కాదు బిఫోర్ అనమాట. సో, ఇక్కడ కూడా కంటెంట్ రాద్దాం. కంటెంట్ ఏమిస్తాను నేను ఇక్కడ హాయ్ అని రాస్తాను. ఓకేనా? కంటెంట్ ఏంటి? హాయ్ అని ఇచ్చాను. దీనికి కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇద్దాం అంటే పర్పుల్ ఇస్తాను. సో, ఇప్పుడు చూడండి హాయ్ ఏం యాడ్ చేసింది? ఏదైతే మన టార్గెట్ ఎలిమెంట్ ఉందో దానికి బిఫోర్ ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేసింది. చూసారా? సో, సపోజ్ ఇక్కడ మీకు మార్జిన్ కావాలనుకోండి. మార్జిన్ కూడా ఇవ్వండి. మార్జిన్ లెఫ్ట్ అంటే మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ అంటే మార్జిన్ రైట్. సపోజ్ నాకు మార్జిన్ రైట్ 10 పిక్సెల్ కావాలి. సో, ఇక్కడ మార్జిన్ రైట్ కూడా మనకు వచ్చేసింది. సో, ఈ విధంగా మనకి ఏం చేయొచ్చు? ఆఫ్టర్ అండ్ బిఫోర్ అనేది మనకి వర్క్ అయితుందనమాట. సో, ఐ హోప్ మీకు కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఏ విధంగా ఆఫ్టర్ ఏం చేస్తుంది అండ్ బిఫోర్ ఏం చేస్తుంది. సో, ఇప్పుడు మన టాపిక్‌లోకి వచ్చేద్దాం. సో, జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ అనుకున్నాం కదా! సో, ఈ వీడియోలో నేనేం చెప్తా అంటే సపోజ్ మనం జావాస్క్రిప్ట్‌లో ఒక అర్రే తీసుకుందాం అనుకుందాం. సో, అర్రేలో
మల్టిపుల్ ఏమున్నాయంటే డూప్లికేట్స్ ఉన్నాయనుకుందాం. సో, ఆ డూప్లికేట్స్‌ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు? దానికోసం నేను నార్మల్‌గా ఇలా స్క్రిప్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. script.js ఓకేనా? సపోజ్ నేనేం చేశాను, ఇలా కాన్స్ట్ ఇచ్చా. సో, ఇలా కాన్స్ట్ ఇచ్చి నేనేం చేశానంటే, ఇలా జస్ట్ పర్సన్స్ అని ఇచ్చాను. ఓకేనా? ఇలా ఒక అర్రే క్రియేట్ చేస్తాను నేను. సో, అర్రేలో నేను నా పేరు రాసుకుంటా. అలానే ఇలాగా పేరు రాద్దాం అభి అని చెప్పి, అండ్ అలానే కామా పెట్టి, అంటే దీనిలో మనం డూప్లికేట్స్ ఉంటే ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అన్నదైతే మీకు చెప్తాను. సో, ఇలా ఆకాష్ ఇచ్చాను అండ్ కామా ఇక్కడ మళ్ళీ అభి ఇస్తున్నాను. సో, ఇక్కడ ఏముంది, అభి అన్నది డూప్లికేట్స్ ఉన్నాయన్నమాట. ఏ విధంగా రిమూవ్ చేస్తాం? ఇలా తీసేస్తామా? కాదు కదా. సో, మనకి జావా స్క్రిప్ట్లో ఏంటంటే డేటా స్ట్రక్చర్ ఉంటుంది. ఆ డేటా స్ట్రక్చర్ ఏంటి, సెట్ అనమాట. ఇక్కడ కాన్స్ట్ ఇలా యూనిక్ పర్సన్స్ అని నేను ఇస్తాను చూడండి. యూనిక్ పర్సన్స్ ఇచ్చి ఏం చేస్తానంటే ఈక్వల్స్ టు ఏదైతే న్యూ ఉందో దాన్ని సెట్ కి అసైన్ చేస్తాను. న్యూ దేనికి ఇస్తాను, పర్సన్స్ కి అయితే నేను ఇస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు ఇది ప్రింట్ చేసాం అనుకుందాం. సో, ఇలా కాన్స్ట్ ఫైనల్ అవుట్పుట్ అని చెప్పి దేనికి ఇస్తాను, ఏదైతే యూనిక్ పర్సన్స్ ఉందో దానికి నేను అసైన్ చేస్తాను. సో, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే ఆయుష్, అభి అండ్ ఆకాష్ ప్రింట్ అవుతుంది. ఏదైతే డూప్లికేట్ ఉందో అది రిమూవ్ అయిపోతుంది అనమాట. జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ కదా. సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకోసం ఇలాంటి వీడియోస్ నేను డైలీగా మీకు తీసుకొస్తుంటాను. సో, అందుకు సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది, అడగండి. సో, ఎక్స్ప్లెయిన్ చేయగలను అనుకుంటే నేను అక్కడే చెప్తాను. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో మీ యొక్క డౌట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. సరేనా? మరి టేక్ కేర్, లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. గుడ్ బై.